అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. బాధపడటం వలన రేపటి సమస్యలు తొలగిపోవు, నేటి ఆనందం దూరం అవుతుంది. నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు, నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు. దేవుడు కనపడితే ఒక్కటే అడుగుతా, మళ్ళీ నన్ను పుట్టించకొని ఐ హేట్ మై లైఫ్. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచిన దండగే. ప్రపంచంలో చాలా నిజాలు మనిషి ఆవేశంలో ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తాయి. అర్థం లేని కోపం, ఆలోచన లేని ఆవేశం, ఈ రెండు అతి భయంకరమైనవి. నిన్ను అగాధంలోకి నెట్టేస్తే జాగ్రత్త నేస్తమా. రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయకూడదు. నోరు తెరిచే వరకు తెలియదు ఏది కాకి ఏది కోకిలని. చేజారిన జీవితం జ్వాలల్లో పడ్డాక ఆశలన్నీ కాలి అనంతంలో కలిశాక ఇప్పుడు నాతో పవిత్రమైన బూడిద. ఎవరైనా మిమ్మల్ని చాయిస్లా వాడుతుంటే మీరు వాళ్ళని ఆప్షన్లా వదిలేయండి. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకో. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఓ ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుసు. మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లవాడికి ఓ మహిళను ఎలా గౌరవించాలో ప్రేమించాలో బాగా తెలుస్తుంది. ఏదైనా మన పెంపకంలో ఉంటుంది. ఈ ముగ్గురిని దగ్గరికి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్షపడే వారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. గుర్తించుకో, నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు, నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటావు మనిషిలో విలువలు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళు కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ తీస్తారు. ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది, తెగ నరుకుతున్న చెట్టు నీడని ఇస్తుంది. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా ఎవరి గుణం వారిదే. పుట్టిన చోట కాదు, పెరిగిన తీరు ముఖ్యం. రంగు రూపం చూసి ఎవరిని అంచనా వేయొద్దు. నోరు తెరిచే వరకు తెలియదు ఏది కాకి ఏది కోకిలని. నువ్వు చెప్పేది వాస్తవమే అయినా ఎదుటి వాళ్ళు వినడానికి ఇష్టపడనప్పుడు చెప్పకపోవడం ఉత్తమం. సొంతంగా జీవించాలనుకుంటే ఎదుటి వారు మారాలని ఆశించకుండా మార్చాలని ప్రయత్నించుకుని మీరే మారాలి. కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ విధానంతా తీవాచి పరచం కదా. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. గుర్తుపెట్టుకో, అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బతికే వారికి సరైన జీవితమే ఉండదు. నువ్వు దేనిని ఎక్కువగా ఇష్టపడతావో అదే నిన్ను ఎక్కువగా గాయపరుస్తుంది. మనసు చెప్పినట్టు మనము వినడం కాదు, మనము చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. మనం కష్టాల్లో ఉంటే ఒకసారన్నా వచ్చి పలకరించే వాళ్ళు, మనం బాధల్లో ఉంటే ఓదార్చడానికి రాని వారు, మనం భయాల్లో ఉంటే ధైర్యం ఇవ్వని వాళ్ళు, అవసరానికి ఆందోళన కించే వాళ్ళు, అవసరం తీరక నేలను తొక్కేసే వాళ్ళు, సలహాలు ఇవ్వడానికి ముందుండే వాళ్ళు, అవసరం ఉంటే కడపడంతా వెనక్కి వెళ్ళే వాళ్ళు, ఎప్పుడు తప్పు చేస్తామని ఎదురు చూసేవాళ్ళు, మంచి చేస్తే మాత్రం ప్రోత్సహించే వాళ్ళు. వీళ్ళు మన చుట్టాలు కాదు మన కష్టాలు. వీళ్ళే మన బంధువులు కాదు రాబంధువులు. మన అనుకున్న వాళ్ళు దూరం అయితే తట్టుకోవడం కష్టమే. కొంతమంది వాళ్ళని తలుచుకుంటూ బాధల్లోనే ఉండిపోతారు, కానీ కొంతమంది వాళ్ళు మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. జనానికి మనం ఎలా ఉన్నా కష్టం మనకు బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు చేస్తారు. ఈర్ష్యతో రగిలిపోతున్నప్పుడు మనసు పక్కవాడికి వినపడకుండా వికారమైన శబ్దాలు చేయగలదు. ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి బాధ ఇంకొకరికి బరువు, ఒకరి పరువు ఇంకొకరికి పరిహాసం, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి బలహీనత ఇంకొకరి బలం. నువ్వెంత, ఈ భూమి నాది అన్నప్పుడల్లా భూదేవత నవ్వుకుంటుందంట. నీకంటే ముందు కోట్లాది మంది అలాగే అన్నారు, ఎవరు చివరకు తమ దగ్గర ఉంచుకోలేకపోయారు. నువ్వెంత. అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది, కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. జీవితంలో మనం ఏమి చేయలేని రోజులు రెండు, ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈ రోజు. నవ్వండి, నవ్వించండి, ప్రేమని పంచండి, అనుభూతిని ఆస్వాదించండి, ముఖ్యంగా జీవించండి. బాధాకరంగా ఉండటే మంచిది, ఇతరులకు మీ భావాలతో ఆడుటకు అవకాశం ఇచ్చుట కన్నా. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు, ఎంత దొరికిన అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు.
మనం అంటే ఇష్టం లేదని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. మన పట్ల వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. విలువ లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకోవడంతో సమానం. ప్రేమను పవిత్రంగా భావించేవారు ఒకరినొకరు దూరంగా ఉన్న ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. అదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని మనకన్నా ఎక్కువగా ప్రేమించడం. నన్ను నీకు దూరంగా ఉంచితే నేను సంతోషంగా ఉంటానని నువ్వు అనుకున్నావు, కానీ నీకు అర్థం కానిది ఒకటి ఉంది. నీ దూరం నా ప్రాణం తీస్తుంది, గుర్తుంచుకో. గడిపే ప్రతి క్షణం నువ్వు నాతో ఉండకపోవచ్చు, కానీ నాకు వచ్చే ప్రతి ఆలోచనలోనూ నువ్వే ఉంటావు. కళల తాకడితో కరిగే కట్టిన శిలలు ఉన్నాయని విన్నాను, కానీ కన్నీటి అభిషేకం చేసిన కరగని మనుషులు కూడా ఉన్నారని నీ పరిచయంతో తెలుసుకున్నాను. ఈ ప్రపంచాన్ని మరవలేను, మరో ప్రపంచాన్ని ఊహించలేను. చీకటిలో గతాన్ని చూస్తూ పరుగు తీయడం తప్ప. బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి, కోప్పడితే భయం కలగాలి, కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి, తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి. భగవంతుడు నీ భక్తిని చూస్తాడు, కానీ నీ శక్తిని చూడడు. నీ గుణమును చూస్తాడు, కానీ నీ కులమును చూడడు. నీ నీతిని చూస్తాడు, కానీ నీ జాతిని చూడడు. నీ చిత్తమును చూస్తాడు, కానీ నీ విత్తనము ధనమును చూడడు. అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడ ప్రారంభం అవుతుంది. ఇద్దరు కలిసి బ్రతకడానికి చచ్చేంత ప్రేమ అవసరం లేదు, క్షమించేంత ప్రేమ ఉంటే చాలు. కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది, చివరకు నాశనం అవుతాడు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగితే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి, ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. ఇన్ని సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్.